ఎందుకని మన కల్వరి టెంపుల్కి తండోపతండాలుగా ప్రజలు వస్తారు చెప్పండి? కిట్టకిట్టలాడిపోతూ ఉంటుంది. బల్బుల కోసం రారు, లైటింగ్ల కోసం రారు, డెకరేషన్ కోసం రారు. కారణం తెలుసా? అది నిదర్శనం. యేసు ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇల్లంతా కూడా కిట్టకిట్టలాడిపోయిందటండి. యేసు కల్వరి టెంపుల్లో ఉన్నాడు కాబట్టి కల్వరి టెంపుల్ కిట్టకిట్టలాడుతూ ఉంటుంది. అర్థమైందా మీకు? ఎందుకని మన కల్వరి టెంపుల్కి తండోపతండాలుగా ప్రజలు వస్తారు చెప్పండి? బల్బుల కోసం రారు, లైటింగ్ల కోసం రారు, డెకరేషన్ కోసం రారు. కల్వరి టెంపుల్కి ప్రజలు వస్తున్నారంటే ఆ కల్వరి టెంపుల్లో దేవుడు ఉన్నాడు. కల్వరి టెంపుల్లో దేవుడు ఉన్నాడు. ఆ రోజు పేతురు ఇంటిలో యేసు ఉన్నాడు కాబట్టి ఆ ఇంటి నిండా జనం. సరే, ఎక్కడెక్కడి నుంచి వచ్చారటవా? యూదయ ప్రాంతం నుంచి, గలిలయ ప్రాంతం నుంచి, యెరూషలేము నుండి, దూర ప్రాంతం నుండి ప్రజలు అదిగో అక్కడికి వచ్చారట. ఎక్కడికి? పేతురు ఇంటిలో యేసు ఉన్నప్పుడు అక్కడికి వచ్చారట. ఈ సహోదరులు కల్వరి టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. ఒక హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళే కాదు, మన తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. ముంబై నుంచి వస్తారు తెలుసా మీకు మన కల్వరి టెంపుల్కి? చెన్నై నుంచి వస్తారు తెలుసా మీకు మన కల్వరి టెంపుల్కి ఆదివారం ఆరాధించడానికి? బెంగళూరు నుంచి వస్తారు తెలుసా మీకు కల్వరి టెంపుల్లో దేవుని ఆరాధించడానికి? విశాఖపట్నం నుంచి వస్తారు, రాజమండ్రి నుంచి వస్తారు, కాకినాడ నుంచి వస్తారు, ఆదిలాబాద్ నుంచి వస్తారు, కరీంనగర్ నుంచి వస్తారు, కర్నూలు నుంచి వస్తారు, కడప నుంచి వస్తారు, ఒంగోలు నుంచి వస్తారు. మీకు తెలుసో లేదో, మన కల్వరి టెంపుల్కి వచ్చేటటువంటి ప్రజలు మన తెలుగు రాష్ట్రాల్లో, చుట్టూన్న రాష్ట్రాల్లో అనేక వేల మంది తండోపతండాలుగా కల్వరి టెంపుల్కి వస్తున్నారు. కల్వరి టెంపుల్ మందిరం ఆదివారం వచ్చి చూస్తే కిట్టకిట్టలాడిపోతూ ఉంటుంది, నిండుతుంది, నిండి పొంగి పొర్లుతుంది. కారణం తెలుసా? కల్వరి టెంపుల్లో వాక్య స్వరూపి అయిన క్రీస్తు సంచరిస్తున్నాడు. అది నిదర్శనం.